అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ఆయన పరవాడలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. 3 సంవత్సరాల పిల్లాడు, 3వ సంవత్సరం. ఇంకా చాలా అన్యాయం భగవంతుడు చేశాడు. మనిషిని తేలేం. కానీ ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు మరి ₹1 కోటి చనిపోయినటువంటి వాళ్ళందరికీ చాలా ఉదారతతో ఇవ్వటం అనేటటువంటిది కుటుంబాలను ఆదుకోవడంలో చాలా చక్కగా చేశారు. ఏదేమైనప్పటికి కూడా మనిషిని తేవడం అనేటటువంటిది ప్రపంచంలో ఎన్ని వింతలైనా చేయొచ్చు, కానీ మనిషిని తేవడం అనేటటువంటిది ఎప్పుడు కూడా జరిగే పని కాదు. అలాంటి కష్టకాలంలో ఏదో మేము ఉన్నాము అనేటటువంటి దీంతో మరి ప్రభుత్వం ₹1 కోటి చనిపోయినటువంటి వారికి, అదేవిధంగా 50 లక్షలు మరి క్షతగాత్రులకి, ఇంకా చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళకి 25 లక్షలు చొప్పున ఇచ్చి నిన్న ఆయన వచ్చి అందరినీ చూసి కేజీహెచ్లో మరి పలకరించి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం చేయాల్సింది ఎప్పుడు కానీ విని ఎరిగిన ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని మన ముఖ్యమంత్రి గారు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేయడం మరి మన అందరి తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మీ గ్రామంలో కుర్రాడినంటే తేలేము, కానీ ప్రభుత్వ పరంగా ఈ సహాయాన్ని మరి తెలుగుదేశం పార్టీ అందించింది. అదేవిధంగా కుర్రాడిని బాగా చదివించండి, అన్ని విధాలుగా మీ కుటుంబానికి సహాయం సహకారం అందించడానికి ఎల్లవేళలా మీతో పాటు ఉంటామని చెప్పి సందర్భంలో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.